కరీంనగర్ జిల్లా అలుగునూరులోని పుల్లల బ్యాంక్ హాల్లో అల్లు అర్జున్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంజీ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలోని 5 జిల్లాలకు సంబంధించిన అభిమాన సంఘాల అధ్యక్షులను ఎంపిక చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గువ్వ సంతోష్ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ నియామకంపై గువ్వ సంతోష్ ఆనందం వ్యక్తం చేస్తూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు అంజీ యాదవ్తో పాటు అభిమాన సంఘం నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ఐక్యతతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నటుడు అల్లు అర్జున్ పేరును మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టేందుకే కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు, సభ్యులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీడు హీరోనా అనుకునే స్థాయి నుంచి ఈరోజు పుష్ప సినిమాతోని హీరో అంటే వీడురా అనే స్థాయికి తీసుకెళ్ళినటువంటి అల్లు అర్జున్ గారికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే హీరో అంటే ఒక డ్యాన్సు చూడడానికి మంచిగా ఉంటే యాక్టింగ్ చేస్తేనే హీరో అనేట్టు ట్యాగ్ రాదు. వెనకాల కుక్కలు ఎన్ని మురిగినా మన పని మనం చేసుకుపోదాం అన్నటువంటి స్థాయిలో ఈరోజు ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ సృష్టించినటువంటి పుష్ప సినిమాల్లో నటించినటువంటి అల్లు అర్జున్ గారికి మనం అభిమానులు అయినందుకు మనం గర్విస్తున్నాం. మరియు ఇంకోటి ఏంటంటే తెలంగాణలో అభిమానం ఎక్కువ ఉంటుంది, కానీ మనకు ఆదరణ చాలా తక్కువ ఉంటుంది. చాలా మందికి తెలిసి ఈ విషయం. ఎందుకంటే ఒకరు పైకి ఎక్కుతా ఉంటే ఆంధ్రాలో పీతలు అంటారు, మన కాడ ఎండకాయలు అంటారు. ఏం చేస్తారు? ఒకరు ఎక్కుతా ఉంటే ఒకరు పీకుతా ఉంటారు. ఇలాంటివి ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటి కమిటీ అనేది పెట్టి ఒక బాడీ అనేది ఏర్పాటు చేసి మనం ముందుకు వెళ్దాం అన్నటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మాకు ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి సహాయం అందించాలన్నా కూడా శరత్ చంద్ర అన్న గారికి కూడా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడు అయినానంటే దానికి కారణం అంజీ యాదవ్ గారు. ఎందుకంటే మేము సామాన్యటువంటి ఒక సినిమా టికెట్ కోసం లైన్ లో నిల్చొని సినిమా చూస్తా ఉంటే మీ అభిమాని అయ్యింది కూడా ముందుకు వెళ్ళలేకపోయినాం ఆ రోజుల్లో. అలాంటిది మా అభిమానాన్ని చూసి మాకు టికెట్లు ఇచ్చి తను చేసినటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి అంజీ యాదవ్ గారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము.